నమస్కారం. నమస్కారం. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు లక్ష్మి. బుద్ధార్తి లక్ష్మి. ఉదార్తి లక్ష్మి. ఆ! ఎవరమ్మ మీది? మాది సెంటర్ కాలనీ. సెంటనరీ కాలనీ. ఆ! వయసు ఎంతుంటదమ్మా మీది? వయసు 75 ఉంటది. 70 సంవత్సరాలుంటాయి. ఆ! మీకేమైనా అనారోగ్య సమస్యలుండేనా ఇదివరకు? ఫస్ట్ బాగానే ఉండే. ఏమేమి ఉండేనమ్మా? నాకు బాగా అస్తం బాగుండే. అది ఎన్ని సంవత్సరాలకెళ్ళి ఉండే అస్తమా? 40 ఏండ్లు అయితాంది. 40 సంవత్సరాలు అయితదా? హ్మ్. తర్వాత? తర్వాత మళ్ళా గుండె నొప్పి, హ్మ్. బీపీ, ఆ! షుగరు. ఆహా! ఈ బా ఈ చలికాలం వచ్చిందంటే మాట్లాడరాకపోవు నాకు. ఆహా! అంటే బాడీ షివరింగ్ అయ్యేదా? బాగా ఆయాసం అయ్యేది. మాట్లాడరాకపోవు. ఆ! అంటే మొస అనేది ఎక్కువ అయ్యేది. మొస ఎక్కువ అయ్యేది. ఆ! వణుకుడు ఏమైనా ఉండేనా? అనకుడు కూడా ఉండే. వణుకుడు. గజగజానికేది. ఆ! ఇంకేమైనా ఉండేనా? కంటి ఆ! సమస్యలు, తలనొప్పి? తలనొప్పి ఉండే. ఆ! మెడలు నొచ్చుడు ఉండేది. ఆహాహా! నడుము పట్టి ఉండే. మెడ ఆహా! పట్టి ఉండే. అయన్నీ ఇప్పుడు ఏది పెట్టుకుంటలేను. ఇప్పుడు అస్తమాతోని చలికాలం వచ్చినప్పుడు అణికినా అన్నారు. ఆ! అయితే అప్పుడు ఏమన్నా మంచాలకెళ్ళి లేచి అటు ఇటు నడుసుడు అది ఇది ఉండేనా? లేకుంటే అట్లా మంచానికే పరిమితమయ్యారా? లేదు. మంచాల నుంచి నడిసేది అటు ఇటు నడిసేది గాని, తినేది అటు ఇటు తిరిగేది నడిసేది గాని, ఆయాసం బాగా అయ్యేది. ఆహా! బాగా మొసొచ్చేది. హ్మ్. మొసతోని ఇబ్బంది పడ్డావు. ఇబ్బంది పడ్డా. అటు షుగర్ గిట్ల ఏమన్నా బాగా పెరుగుడు, తలనొప్పి షుగర్ ఏమన్నా ఎక్కువ అవ్వుడు. తలనొప్పి అవుడు, షుగర్ పెరుగుడు, హ్మ్. గోళీలు ఆడతాంటే తగ్గింపు కాకట, మళ్ళీ ఎక్కువ కాకట. ఇదే అయిపోయింది. ఇక అట్టనే గడిచింది. హ్మ్. హ్మ్. ఇక గడిచినాక ఈ మందులు ఇట్లా కరీంనగర్ మేడం ఇత్తదని అన్న వల్లే ఆ మేడం దగ్గర పోయిన. గోళీలు ఇస్తే పట్టుకచ్చుకున్నా. ఆమె ఆహా! తెచ్చిచ్చింది. సరే. ఇప్పుడు ఏ మందులు తెచ్చుకున్నావు? ఎవరిచ్చిర్రు? కరీంనగర్ సింధు మేడం ఇచ్చింది. ఏంటియి ఇచ్చింది? ఇగో ఈ మందులు. ఏంది ఈ మందుల పేరు? ఈ విఆర్4. ఆ, ఓల్డెన్ విఆర్4 అనేది మందులు ఇచ్చిర్రు ఆ, మీకు. ఇచ్చింది. ఇచ్చినా గాని హ్మ్. భయపడి ఏందంటే అంటే ఎంటనే ఇత్తనే తీసుకున్నారా? లేకపోతే ఏమన్నా లేదు. ఆలోచించిర్రా దీని గురించి? ఆలోచించిన ఆ! ఆలోచించిన నా కొడుకులు కూడా నువ్వు వేసుకుంటే ఏమన్నా అవుతుంది అద్దు అని కూడా అన్నారు. హ్మ్. అద్దంటే ఓ నెల 2 నెలల దాకా ఆలోచించి అంటే ఏ దేనికి తీసుకోవాలా? వద్దా అని ఆ ఆలోచించిర్రు. ఆలోచించిన హ్మ్. ఆలోచించి మళ్ళా తర్వాత నా పానం ఉంటేంది పోతేంది, హ్మ్. నాకు పానం అయితే మంచిగా కావాలి. హ్మ్. ఇది తక్కువ అయితందుకే కదా ఇచ్చేది. హ్మ్. తక్కువ మంది అయితే ఇయ్యరు కదా హ్మ్. అని తెచ్చుకున్నా. ఒక డబ్బా తీసుకున్నా. ఒక డబ్బా తీసుకొని వేసుకుంటా అంటే కొంచెం కొంచెం తక్కువ అయింది. ఏది ఇది విఆర్4 ఆ! యేసుకుంటున్నా. యేసుకుంటా అంటే తక్కువయింది. ఆ! ఆ! ఇగ తక్కువయిన వాళ్ళు ఏం చేసినా, ఇగ ఎట్టయినా మంచిదని రోజుకొక్కటేసుకునేదాన్ని 2 యేసుకున్నా. ఆహా! మళ్ళా ఏది మళ్ళా ఎక్కువ కొంచెం డోసు పెంచినావన్నట్టు. పెంచిన. ఆ! మేడం చెప్పిన కొద్దీ పెంచిన. హ్మ్. హ్మ్. పెంచిన రో రో రోజు రో ఒక డబ్బా ఒడిసేదాకానేమో ఒకటేసుకున్నా. హ్మ్. 2 డబ్బాలు ఒడిసినప్పుడేమో 2 యేసుకున్నా. ఆహా! మళ్ళా తర్వాత 3 యేసుకున్నా. అంటే మీకు ఇవన్నీ రకాల సమస్యలు ఎక్కువున్నాయి గాబట్టి మీరు ఆ! బాడీ తట్టుకుంటదో అని జెప్పి ఫస్ట్ భయపడి ఒక్కొక్కటి భయపడి యేసుకున్నారు. తక్కువ యేసుకున్నా. అంటే కొద్దిగా బాడీ అంతా తీసుకున్న తర్వాత మళ్ళా 2 రౌండ్లు స్టార్ట్ జేసిర్రు. హ్మ్. ఆ! ఆ! ఇగ అట్టనే నాకు ఇవన్నీ మంచిగా నాకు ఆరోగ్యం అయింది. హ్మ్. ఇగ నేను ఎటు పోయినా సొంతంగా పోయినా అచ్చినా పని చేసుకున్నా. హ్మ్. బయటి పని కూడా చేసుకున్నా. హ్మ్. ఇగ ఇప్పుడు బయటి పనికేం పోతలేను గానీ నా ఆరోగ్యం నాకైతే మంచిగుంటాంది. మళ్ళీ ఎప్పటిలాగానే అయితే నువ్వు. ఆ! మరి అంతకుముందు ఏ మందులు వాడేది అంతకుముందు? ఇగ ఇయేసుకున్న కాడ్నుంచి మంచిగుంటాను అంటే ఆరోగ్యంగా. రిజల్ట్ అనేది ఏం కనవాలే. ఆ! ఏది మన సింగరేణి మెడికల్స్, ఆ! ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన కాంచెలి. ఆ! ఏమన్నా చెట్ల మందులు ఇట్లా వాడిర్రా? మరి అవి వాడుకుంటే అప్పుడు ఇదో ఆ టైంల? ముందు అంతకన్నా ముందు చెట్ల ఏది మందులు కూడా సింగరేణి మందులు వాడకము చెట్ల మందులు కూడా చెట్ల వాడిర్రు. మందులు కూడా ఆడినా. ఆహా! అవి అయ్యి మరి ఏమన్నా పని చేసినాయా అయి మరి? కూడా ఏం పని చేయలే. ఏం పని చేయలే. అందాజ ఎన్ని లక్షల దాకా ఖర్చు పెట్టుంటారు మీరు ఇక దవాఖానకి? లెక్క అచ్చిన కొద్ది పెట్టిన. అందాజ లక్షలు ఎన్ని లక్షలల్లా పెట్టిర్రు? ఇక లచ్చలంటే నేను తేపకిన్ని కొంట పోయి ఇంగ పెట్టిన. లెక్క లేదు. మతికున్నదా ఇక హ్మ్. ఇవన్నీ. మొత్తానికైతే ఉమ్, ఖర్చయితే బాగానే చేసిర్రు అయింది. కదా! ఖర్చు అయింది. నేను పెట్టిన. హ్మ్. ఇప్పుడు ఈ వేసుకున్న కాడ నుంచి అయితే ఈ ఓ ఒకసారి హ్మ్. 7 డబ్బాలకు పెట్టిన. హుహు. ఉమ్, ఏది అప్పుడు రూ. 13,200 ఉన్నప్పుడు. ఆ, స్టార్టింగ్‌ల. 13,200 ఉన్నప్పుడు హ్మ్. మొదగలు ఒక్కొక్క డబ్బా ఆడిన సారు. ఓకే. తర్వాత 2, 3, 4 ఇక డబ్బాలకే. హ్మ్. ఇక నా పానం మంచిగా అయితుంది కదా ఇక ఎక్కువ ఆడుతానని హ్మ్. ఇక అట్లా 7 డబ్బాలకు పెట్టిన, 6 డబ్బాలకు పెట్టిన. హుహు. అట్లనే ఆడుకుంటూ వచ్చిన. ఇప్పుడు తక్కువ అయింది ఇక ఆడొద్దు అని
ఏంటంటే మొత్తమే బంద్ చేద్దాని కొన్ని రోజులు బంద్ చేసినా గానీ ఉమ్, ఏమనిపించలే. ఉమ్. ఏం ఉండని అదో ఎందుకైనా మంచి ఒకడు రోజు కోటి వేసుకోవచ్చు అని చెప్పి రోజుకొక్కటే వేసుకుంటాను. ఆహా సరే ఈ బంద్ పెట్టేందుకు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్పి కంటిన్యూ చేస్తారు మళ్ళా మళ్ళీ ఎక్కువ అవుతుంది ఇబ్బంది అవుతుంది కదా ఆ, అని వేసుకుంటాను. ఒక్కటి వేసుకుంటానా కొన్ని రోజులు బంద్ చేసేసిన మొత్తం. అయినా కూడా ఏమన్నా ఇబ్బంది అయిందా బంద్ చేసినాక? ఏమనిపించలే. ఏం లేదు అప్పుడు కూడా. మొత్తానికి అయితే VR4 అనేది మంచిగా ఇది పనిచేసింది నాకు అన్నట్టు. పనిచేసింది సారు. చెప్పచ్చా అమ్మ మరి ఇది ఎవరికైనా చెప్పండి. ఆ, అంటే ఇవన్నీ ప్రాబ్లంలకు పనిచేసింది అయితే మీకు. నాకైతే పనిచేసింది. 70 సంవత్సరాలు ఉన్నాయి అయినా కానీ ఇప్పుడు మీరు యాక్టివ్ గానే ఉన్నారు మంచిగా. నాకు ఇక మాట ఇంతే. ఉమ్. ఏమన్నా చిన్నగా రాదు అనా గుయ్య గుయ్యనా నేను ఏదనా ఉన్నట్టు బరాబరి చెప్తారు. ఇట్లనే అదే. ఉంటాంది. ఉమ్. ఆరోగ్యంగానే ఉంటాంది. అదే అదే. అంటే అంతకుముందు నువ్వు ఒక్కదాని మాట్లాడదాం. తీసుకోపోయారు సపోర్ట్. ఇక గోళీలు ఆడతా అంటే గట్టినే ఈ ఇంట్లో పనుల వరకే చెప్తాను ఎక్కువ కాదు కాదు అంతకుముందు ఆ మందులు వాడినప్పుడు సిగరెట్ ఇట్లా అప్పుడు నువ్వు స్వతగా ఒక్కదాని సతాగా పోయేది గాని కొద్దిగా భయంగా. భయంగా ఇప్పుడు ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు ఎట్టున్నా గాని మంచిగానే పోతాను. ఒకనే పోతాను ఒక్కదాన్ని ఎటు భయం లేకుండా ఏం భయం లేదు. అంటే నీకు ఏది లేదు అనేది ఒకటి అయిపోయింది అన్నట్టు. అయిపోయింది. మొత్తానికి అయితే తక్కువ అయింది. మొత్తానికి అయితే తక్కువ అయింది. ఇప్పుడు మరి నెల చెకప్లు చేపిస్తారా అమ్మ సింగరేణి హాస్పిటల్ మీరు? నిన్ననే పోయి చేయించుకొచ్చుకున్నా. ఉన్నాయి డాక్టర్లు మరి డాక్టర్లు ఏమన్నారు నీకు బొక్కలు అరిగినాయి మందులు ఆడాలి అంటే మందులు తెస్తాడ వారెత్తా ఇదే వేసుకుంటా. ఇప్పుడు అగో నిన్న తెచ్చిన మందులన్నీ అయినా ఉన్నాయి. నేను ఒక్క గోలు వేసుకుంటలేదు. షుగర్ అవి అందరు ఆస్తమా హార్ట్ ప్రాబ్లం గానీ ఇవన్నీ ఉన్నాయన్నారు కదా అవన్నీ ఇప్పుడు నిన్న అన్నది అన్ని నార్మల్ ఉన్నాయి అన్నది. అన్ని నార్మల్ గా చెప్పారు. అన్ని నార్మలే ఉన్నాయి అన్నది. ఏం కాదు నీకు. ఇక పెద్ద మనిషి అయినావు. పెద్ద మనిషిని అయినప్పుడు ఇంత మందం ఉండదా? మొత్తానికి అయితే అంతకు ముందు నార్మల్ ఉండేది కాదు. 200, 300, 400 షుగర్ అట్లుండేది. ఇప్పుడు అంత లేదు. తలనొప్పి ఇట్లా ఏమన్నా తిప్పుడు కింద పడితే తలనొప్పి నొచ్చింది. నొత్తే ఇప్పుడు కళ్ళు గిట్లా మరి ఎట్లా కనబడతాను? మంచిగానే కనబడుతుంది. ఇప్పుడు మంచిగా ఉండేది. అంతకుముందు ఇట్లా లేకుండా ఇక అన్ని లేని తోటి అదే అదే ఇప్పుడైతే అన్ని మంచిగానే ఉంటాయి. అన్ని మంచిగానే. ఏది దీంతో నేను కాదు నా కోడలు కూడా ఆడుతాంది ఈ మందులు. ఏం ప్రాబ్లం కోడలు? ఆమెకు కొద్దిగా కాళ్ళు చేతులు గుంజుడు చెమటలు వచ్చుడు ఆకలి బాగా కాకపోవు. ఈ ఆడిన కాడ నుంచి ఆమె కూడా మంచిగా అన్నం తింటాంది. ఆరోగ్యంగా ఉన్నది. ఆమె కూడా అయితే దీంతో ఆరోగ్యవంతులు అయితే అవుతారు. నన్ను చూసి ఆమె వేసుకున్నది. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇక్కడ ఇంకెవరన్నా అమ్మ నువ్వు మంచిగా అయినావు నీలాంటి కూడా మాకు కూడా కావాలని అడుగుతారు గాని వెనక పోతారు, భయపడతారు. ఎందుకో నేను కదా మొదలు భయపడ్డట్టు వాళ్ళు భయపడతారు. అదే అదే భయపడతారు. కాబట్టి వాళ్ళు కూడా మీ లెక్క తర్వాత ఆలోచించి తీసుకుంటారు. కానీ సరే మొత్తానికి అయితే VR4 అనేది నాకైతే తక్కువ అయింది సారు. ఒక 75 సంవత్సరాలు అంటే అయినా కానీ ఇప్పటికి కూడా మంచి పెద్ద సార్ల దగ్గరకు వచ్చి కూడా చెప్పిన మీటింగులకు వచ్చిన. అదే జేసిరెడ్డి సార్ వచ్చిన చెప్పిన పెద్దపేటకి వచ్చిన గోరకనికి వచ్చిన హైదరాబాద్ ఇట్లా రమ్మంటే పోరే. నాకు గంత దూరం రానని పోరే.